మన ఇంట్లో ఉండే కొన్ని బ్యాండ్స్ని మోకాళ్ళకి తగిలించుకుని కొన్ని పద్ధతుల్లో మూమెంట్ని కాళ్ళకి చేయటం ద్వారా మోకాళ్ళ మధ్యలో జిగురు పెరగటానికి, మోకాళ్ళ చుట్టూ ఉండే కండాలు బలపడటానికి, కాళ్ళు వీక్గా ఉన్న వాళ్ళకి కాళ్ళల్లో బలం పెరిగి వాళ్ళ పనులు చేసుకోవటానికి చాలా బాగా మోకాళ్ళ వ్యాయామాలు ఉపయోగపడతాయి. అలాంటి వ్యాయామాలు ఈరోజు యోగాలో చూడండి. ఆరోగ్యకరమైన మోకాళ్ళ కొరకు రెసిస్టెంట్ బ్యాండ్తో చేయవలసిన వ్యాయామాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. మోకాళ్ళ వెనక భాగం నుంచి ఆ బ్యాండ్ తొడిగేసుకుని ఆ బ్యాండ్ చివరి భాగాల్ని 2 చేతులతో మనం పట్టుకుంటాం. అట్లా మోకాళ్ళ మీద కూర్చుంటాం. చేతులు ముందుకి నేల మీద పెట్టేసి ఆ తర్వాత మోకాళ్ళ మీద పైకి లేచి పర్వతాసనం చేసినప్పుడు చూడండి శరీరం ఎట్లా పెడతాం, అలా లేచి టైట్ చేసినప్పుడు ఆ బ్యాండ్ని మనం మోకాళ్ళు స్ట్రైట్ చేసినప్పుడు బాగా సాగతీయటం జరుగుతుంది. దానితో మోకాళ్ళ భాగం బాగా బలపడటానికి బాగుంటుంది. ఇలా 7-8 రౌండ్స్ చేతుల్లో బ్యాండ్ అనేది కదలకుండా ఉన్నప్పుడు, ఎందుకంటే బ్యాండ్ ముందుకు లాగుతుంది, మన కాళ్ళని వెనక్కి లాగుతాం ఆపోజిట్ డైరెక్షన్లో. బ్యాండ్ కట్టి చేయటం ద్వారా మోకాల భాగానికి స్పెషల్ వ్యాయామం జరుగుతుంది. మోకాల భాగము చుట్టూ ఉండే కండరాల భాగం బాగా బలపడటానికి ఇది ఒక చక్కటి అవకాశం అన్నమాట. ఇక రెండవ వ్యాయామంగా అట్లా కింద సుఖాసనంలో కూర్చున్న తర్వాత 2 చేతులతో కాళ్ళని అట్లా పట్టుకుని కుడి కాళ్ళని మోకాళ్ళ దగ్గర నుంచి స్ట్రైట్గా చాపటం, మళ్ళీ మోకాళ్ళ దగ్గర నుంచి ఫోల్డ్ చేయటం. ఇలా చేయటం ద్వారా మోకాళ్ళ మధ్యలో జిగురు బాగా పెరగటానికి, జాయింట్ భాగం హెల్దీగా అవటానికి, అక్కడ నీరు వాపు లాంటిది నుండి తగ్గటానికి ఈ వ్యాయామం మోకాళ్ళ మీద భారం పడకుండా బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా కుడికాలు చేసిన తర్వాత కాలు మార్చుకుని ఈసారి చేతులతో ఎడమ కాలుని అట్లా పట్టుకుని ఎడమ కాలుని స్ట్రైట్గా చాపటం, మోకాళ్ళ దగ్గర బెండ్ చేయడం, స్ట్రైట్ అండ్ ఫోల్డ్. అదే విధముగా 10 రౌండ్స్ 15 రౌండ్స్ అట్లా చేస్తాం. కింద కూర్చోలేని వారు బల్ల మీద కానీ మంచం మీద కానీ స్ట్రైట్గా కూర్చుని కూడా ఇలాగే అభ్యాసం చేయవచ్చు. ఇక మూడో వ్యాయామంగా 2 కాళ్ళు దగ్గర పెట్టేసి నుంచున్న తర్వాత 2 చేతుల్ని మోకాళ్ళ మీద పెట్టేసి మోకాళ్ళని బెండ్ చేస్తూ అట్లా కిందకి కాళ్ళ మీద దిగుతాం, మళ్ళా స్ట్రైట్. అసలు మోకాళ్ళు చాలా బలపడతాయి ఈ వ్యాయామం ద్వారా. చాలా చాలా మంచి వ్యాయామం. 50 ఏళ్ళు దాటిన తర్వాత రోజు ఈ వ్యాయామం చేయగలిగితే మోకాళ్ళు త్వరగా దెబ్బతినకుండా, నొప్పులు రాకుండా, వాపులు రాకుండా, జిగురు ఉత్పత్తిని పెంచడానికి, మోకాలు చుట్టూరు కండరాల భాగాలు కూడా బాగా బలపడటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ 3 వ్యాయామాలు మోకాలు ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ప్రయత్నించగలరు. కాలుని ఎంత కదుపుతామో కదిపే కొద్దీ జిగురుత్పత్తి పెరుగుతుంది. కదపకుండా ఉంటే జిగురు తగ్గుతుంది. జిగురు పెరగడానికి ఏం తినాలా అనుకుంటున్నారు కానీ ఏం చెయ్యాలా అని ఎవరు అనుకోవట్లేదు. చేస్తే జిగురు పెరుగుతుంది తప్ప తింటే జిగురు పెరగదు. అది తెలుసుకోవాలి. ఇంకా తెలియక బెండకాయలు తింటే బెండకాయలను జిగురు కీళ్ళకెళ్తుంది అనుకునే జనాభా కూడా ఇంకా ఉన్నారు. నూనె తాగితే అక్కడ జిగురు పెరుగుతుంది, మీరు ఆయిల్ మానేయమంటారు, జిగురు తగ్గిపోతా. ఇటు ఆయిల్ అట్లా వెళ్ళదు, బెండకాయల జిగురు అక్కడికి వెళ్ళదు. వ్యాయామాలు చేస్తే వస్తుందని మరొకండి. దానికి అది ఉత్పత్తి అవ్వాలి అంతే. మనం కదిపితే అది ఆటోమేటిక్గా ఉత్పత్తి అవుతుంది. ఓకే. మరి వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు అందరికీ వస్తున్నాయి కాబట్టి అసలు మెట్లు ఎక్కే పరిస్థితే లేదు చాలామందికి. మరి అందుకే మోకాళ్ళు ఆరోగ్యకరంగా ఉండాలంటే చేసుకోవాల్సిన వ్యాయామాలు డాక్టర్ గారు చూపించారు. మనందరం కూడా ప్రయత్నించాల్సిన వ్యాయామాలు ఇవి.